నమస్తే అందరికీ వెల్కమ్ టు మనక్క ఛానల్. ఈ బ్లూబెర్రీ కప్ కేక్లు అయితే నాకైతే మస్తు అంటే మస్తు ఇష్టము. ఇవి ఎట్లా తయారు చేసుకుంటారో చూద్దామా. అయితే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఒక గిన్నె తీసుకొని అలా గిన్నెలో ఒక నిమ్మకాయ తీసుకోవాలి. నిమ్మ పండు అయితే ఇంకా మరీ మంచిది. నిమ్మకాయ ఉంది, పండు లేదు కాబట్టి ఆ నిమ్మకాయ పైన పొట్టును కొంచెం అంటే కొంచెం గీక్కున్నా, చిన్నగా గీక్కొని ఆ గిన్నెలో వేసుకొని అట్లే గ్లాస్ పాలు తీసుకొని ఆ పాలు పోసుకున్నా. ఆ గ్లాస్ పాలకు గ్లాస్ చక్కెర వేసుకున్నా. సగం గ్లాస్ అంతా నూనె. వెజిటేబుల్ ఆయిల్ అయితే ఇంకా మంచిది, నెయ్యి కూడా మంచిదే, కానీ ఇప్పుడైతే నేను ఆయిల్తో చేస్తున్నా. ఈ వెనీలా ఎసెన్స్ ఒక స్పూన్ అంత వెనీలా ఎసెన్స్ అందులో వేసేసిన. అందులో వేసిన తర్వాత ఒక మిక్సర్తోని అన్నీ కరిగేటట్టు మంచిగా అన్నీ కలిసిపోయేటట్టు అయితే మంచిగా కలుపుకుంటున్నా. ఒక జల్లెడ తీసుకోవాలి. అట్లే ఒక జల్లెడ తీసుకొని ఒక కప్పు గోధుమ పిండి, మైదం పిండి వాడతారు కానీ నేనైతే కేకులకైతే మైదం పిండి మంచిగా ఉంటుందట. నేనైతే మైదం పిండి ఎక్కువ అంటే ఎప్పుడు వాడలేదు. ఇక మైదం పిండి కాకుండా గోధుమ పిండితోనే చేస్తున్నా మంచిదని. మళ్ళీ ఇక మైదం పిండికి ఎందుకు అని బేకింగ్ సోడా వేసిన, స్పూన్ అంత బేకింగ్ పౌడరు వేసిన తర్వాత ఈ ఒకటే డైరెక్షన్లో ఉండలు లేకుండా ఆ మిక్సర్తో మంచిగా అంటే మంచిగా కలుపుకున్నా. చిటికడు ఉప్పు వేసిన లాస్ట్లో. ఈ బ్లూబెర్రీస్ ఉన్నాయా, ఈ బ్లూబెర్రీస్ని కొంచెం కడుక్కొని ఒకదానికొకటి అతుక్కోకుండా కొంచెం మళ్ళీ దానిపైన నుంచి కొంచెం గోధుమ పిండి వేసి మళ్ళీ కొంచెం స్పూన్తో ఇట్లా కలిపితే అవి ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి అన్నమాట. అన్నీ ఒక దాంట్లోనే పడిపోకుండా దేనికి అదే ఉండేటట్టు అయితే కొంచెం పిండి వేసిన. ఆ పిండి వేసి కలుపుకొని మళ్ళీ ఈ పిండి మిశ్రమంలో మళ్ళీ కొంచెం వేసి కొంచెం అంటే కొంచెం ఒకసారి కలుపుకున్నా. ఈ ఒకసారి కలుపుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని ఇదైతే నేను ట్రేలో చేస్తున్నా, బేకింగ్ ట్రేలో చేస్తున్నా. ఈ కప్ కేక్ ట్రే తీసుకొచ్చిన. వీటినైతే మైక్రోవేవ్ ఉంది కాబట్టి మైక్రోవేవ్లో చేస్తున్నా. మళ్ళీ చేసినప్పుడు అయితే ఇది ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి ఇలా ట్రేలో చూపిస్తున్నా. మళ్ళీ చేసినప్పుడు అయితే ఖచ్చితంగా గిన్నెలో అంటే ఓవెన్ లేకుండా చూపిస్తా. ఎందుకంటే నేను ఇప్పుడు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా కాబట్టి నాకు కూడా ఎట్లొస్తో రాలేదో అని ట్రై చేసిన, కానీ మస్తు అంటే మస్తు వచ్చినాయి. ఇక మెల్లగా ఈ కప్ కేక్ ట్రేలల్లో ఈ లైనర్లు తీసుకొచ్చి కొంచెం ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క స్పూన్నర వేసుకుంటున్నా. ఈ కప్ కేకులు ఈడనైతే ఒక్కొక్కటి $3 ఉన్నాయి. ఇక $3 రెండు ఒకసారి తీసుకొని ఎవరి ముక్కలు పెట్టుకోవాలని అర్థం కాలేదు. నేనైతే అంటే కప్ కేకులు అంటే మస్తు అంటే చిన్నప్పటి నుంచి మస్తు తినేదాన్ని. ఇట్లెందుకు ఇక మనమే చేసుకుంటే అయిపోతుంది కదా అని ఇక నేనే చేస్తున్నా. మళ్ళీ ఇక గోధుమ పిండితో కాబట్టి ఇంకా మస్తు అంటే మస్తు ఉన్నాయి. ఇగో ఇవి ఈ మైక్రోవేవ్లో 350 డిగ్రీ ఫారెన్ సెల్సియస్లో 22 నిమిషాలు ఉడకబెట్టి ఒక 15 నిమిషాలు పక్క పెట్టిన. ఎందుకంటే అది బాగా వేడి ఉంటుంది కాబట్టి ఆ వేడంతా తగ్గేంత వరకు పక్క పెట్టిన. ఇగో ఇట్లా వచ్చినాయి చూడండి. నేనైతే మస్తు అంటే అసలు ఎన్నడంత సంతోషపడలేదు. ఎందుకంటే కేక్ చేసినా కానీ కప్ కేకులు చేయలేదు, మళ్ళీ ఓవెన్లా. ఇవైతే ఇవి ఒక్కొక్కటి తింటుంటే నాకైతే నిజం చెప్తున్నా, నేనే 5-6 తిన్నా. ఇక రాత్రి అన్నం కూడా తినలేదు. మస్తు అంటే మస్తున్నాయి. మీరు కూడా ట్రై చేయండి. మళ్ళీ ఇవైతే ఇక ట్రే తెచ్చిన కాబట్టి ఇక రోజు కూడా చూపిస్తూనే ఉంటా వెరైటీ. మీకు కూడా అట్లే మీరు కూడా కొంచెం ట్రై చేసి ఎట్లొచ్చిందో నచ్చితేనైతే షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, అట్లే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ వస్తా.